స్టేజ్ 4 క్యాన్సర్ ఆర్ 4వ దశలో క్యాన్సర్ ఉంది అంటే ఏంటి దాని అర్థం? అంటే బాడీలో మొత్తం పాకిపోయినట్ట, నయం కానట్ట. అన్ని క్యాన్సర్స్లో స్టేజ్ 4 అంటే క్రిటికల్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ అయినా. చాలామంది పేషెంట్స్ స్టేజ్ 4 క్యాన్సర్ ఇంకా నాకు నయం కాదా అని ఒక చాలా భయంతో ట్రీట్మెంట్ తీసుకుంటాం ఈ మధ్య గమనిస్తున్నాను అనమాట. సో అసలు స్టేజెస్ అంటే ఏంటి, వీటి అవుట్కమ్స్ ఏంటి, ఎటువంటి క్యాన్సర్లో స్టేజ్ 4 లైఫ్ థ్రెటనింగ్, ఎటువంటి క్యాన్సర్లో స్టేజ్ 4లో కూడా అవుట్కమ్స్ బాగుతున్నాయి అన్నది డీటెయిల్గా వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అంటే బాడీలో క్యాన్సర్ ఏ అవయవంలో మొదలైన అవయవానికి ఎంత దూరంకి క్యాన్సర్ పాకింది అన్నది మనకి ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డైజ్ చేయడం కోసం స్టేజింగ్ అనే ఒక సిస్టమ్ డెవలప్ చేశారనమాట. సో క్యాన్సర్ని కనుక తొలి దశలో గుర్తిస్తే స్టేజ్ 1లో ఆర్ స్టేజ్ 0 కొన్ని క్యాన్సర్స్ని కనుక ఆ స్టేజ్లో గుర్తిస్తే కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారానే ఈ క్యాన్సర్స్ నయం చేయొచ్చు. సో ఎటువంటి క్యాన్సర్స్లో మనం అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి, ఎటువంటి క్యాన్సర్స్ తిరగబడతాయి అన్నదాన్ని బట్టి స్టేజింగ్ అనే ఒక సిస్టమ్ మనం డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రత్యేకంగా మనం స్టేజ్ 4 గురించి కనుక మాట్లాడుకుంటే స్టేజ్ 4లో చాలాసార్లు ఒక అవయవంలో మొదలైన క్యాన్సర్ పక్కనున్న అవయవానికి కానీ ఆర్ లింఫ్ నోడ్స్ అన్న గ్లాండ్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది మొదలైన అవయవానికి చాలా దూరంగా ఉండటం, ప్రత్యేకంగా రక్తం ద్వారా వేరే అవయవాలకు పాకిన సందర్భాల్లో కావచ్చు ఆర్ లింఫాటిక్ ఛానల్స్లో ఎక్స్టెన్సివ్ లింఫ్ నోడ్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కావచ్చు క్యాన్సర్ 4వ దశలో మనకి బయటపడుతుంది అనమాట. సో ఈ 4వ దశలో ఉన్న క్యాన్సర్ నయమవుతుందా లేదా అన్న పాయింట్కి వస్తే ఎటువంటి క్యాన్సర్ని మనం డీల్ చేస్తాం అన్నది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రకాల క్యాన్సర్స్ అది స్టేజ్ 4లో ఉన్నా కూడా నయమయ్యే అవకాశాలు ఉన్నాయి అనమాట. ప్రధానంగా జర్మ్ సెల్ ట్యూమర్స్ కావచ్చు, లేదంటే పిల్లల్లో వచ్చే చాలా రకమైన పీడియాట్రిక్ మ్యాలిగ్నెన్సీస్ కావచ్చు, లేదంటే లింఫోమాస్, అడల్ట్స్లో వచ్చే లింఫోమాస్ కావచ్చు. ఇవి స్టేజ్ 4లో ఉన్న క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. జర్మ్ సెల్ ట్యూమర్స్ ఆర్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్లో మనకి స్టేజ్ 4లో ఆల్మోస్ట్ 90% పేషెంట్స్ క్యూర్ అవడం చూస్తాం అనమాట. హాడ్జ్కిన్స్ లింఫోమాలో కూడా స్టేజ్ 4లో ఇవాళ రోజు 95% పైబడిన పేషెంట్స్ క్యూర్ అవడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాలో కూడా బీ సెల్, టీ సెల్, హై గ్రేడ్, లో గ్రేడ్ లాంటి క్లాసిఫికేషన్ ఓవరాల్గా చూసుకున్నాం మనం. స్టేజ్ 4లో ఆల్మోస్ట్ క్యూర్ అయ్యే సంఖ్య మనకి 70 to 80% ఉంటుంది. కొన్ని లో గ్రేడ్ లింఫోమా స్టేజ్ 4లో డయాగ్నోస్ అయినా కూడా పేషెంట్స్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ బాగుంటాయి అన్నమాట. సో దీని గురించి మాట్లాడుకునే ముందు స్టేజ్ 4 క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్సా, స్టేజ్ 4 క్యాన్సర్ అంటే వెంటనే ప్రాణాపాయ స్థితికి వెళ్తామా అన్నది మాట్లాడుకుంటే, సో కొన్ని రకాల క్యాన్సర్ స్టేజ్ 4లో కూడా గుర్తించిన తర్వాత కూడా పేషెంట్ అవుట్కమ్స్ లాంగ్ టర్మ్లో చాలా బాగుంటాయి అనమాట. ఇందాక నేను చెప్పినట్టే లో గ్రేడ్ లింఫోమాస్ ఎక్కువ శాతం 80% లో గ్రేడ్ లింఫోమాస్ మనకి స్టేజ్ 4లోనే బయటపడతాయి. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియా, CLL కూడా మనకి స్టేజ్ 4లో ఎక్స్టెన్సివ్ స్టేజ్లోనే బయటపడతాం చూస్తూ ఉంటాం అనమాట. దీని అర్థం ఏంటి అంటే ఇది నయం కావు అని కాదు. దీని అర్థం ఏంటి అంటే పేషెంట్కి లాంగ్ టర్మ్ ఈ రోగంతో వీళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని రకాల స్టేజ్ 4 క్యాన్సర్స్ ఇవాళ రోజున బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, జస్ట్ ఇలాంటి క్యాన్సర్స్లో మనకి ట్రీట్మెంట్స్ లేటెస్ట్వి రావటం వల్ల పేషెంట్స్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కూడా గణనీయంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ER/PR పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు ఆర్ HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇవాళ రోజున స్టేజ్ 4లో డయాగ్నోస్ అయినా మనకి మీడియన్ సర్వైవల్ అనేది 5 years పైబడే ఉంటుందన్నమాట. సో సిమిలర్లీ లంగ్ క్యాన్సర్లో మ్యూటేషన్ పాజిటివ్ లంగ్ క్యాన్సర్, ALK పాజిటివ్ కానీ, ROS పాజిటివ్ కానీ పేషెంట్స్కి టార్గెటెడ్ థెరపీ, కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక మనం అందిస్తే వీళ్ళల్లో కూడా స్టేజ్ 4లో మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ బాగా ఇంప్రూవ్ అవటం మనం చూస్తున్నాం అనమాట. ఈ మధ్యకాలంలో కొన్ని కొత్త రకాల ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ క్యాన్సర్స్లో అవుట్కమ్స్ని డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి స్టేజ్ 4లో కూడా పేషెంట్ సర్వైవల్ 5 years 20%, 25% పైబడే మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటి పేషెంట్స్ అంటే, స్టేజ్ 4లో క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యింది అంటే నయం కాదు అని ఒక అపోహ నుంచి బయటకు రావాలి. అన్నిటికంటే ముందు కొన్ని రకాల క్యాన్సర్ స్టేజ్ 4లో కూడా నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో అపోహ ఏంటి, స్టేజ్ 4లో డయాగ్నోస్ అయిపోయింది కాబట్టి లైఫ్ లిమిటెడ్గా ఉంటుంది, ఇది ఒక డెత్ సెంటెన్స్ కింద మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే స్టేజ్ 4లో కూడా మనం ఇవాళ రోజున ట్యూమర్ స్పెసిఫిక్స్ కనుక వెళ్ళి ట్యూమర్స్ని టార్గెట్ చేయడం వల్ల కావచ్చు, లేదంటే ఇమ్యూనోథెరపీ ఆర్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల స్టేజ్ 4 పేషెంట్స్ అవుట్కమ్స్ కూడా మనం గణనీయంగా పెంచడం జరుగుతుందన్నమాట. సో స్టేజ్ 4లో డయాగ్నోస్ అయినది మాత్రం భయపడకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి, స్టేజ్ 4లో కూడా అవుట్కమ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే డీటెయిల్ తెలుసుకోండి.